నమస్తే, వెల్కమ్ టు ది స్పెషల్ ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ల కోసం కాపులు ఉద్యమిస్తున్న వేళ సాధ్యాసాధ్యాలపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. తమిళనాడు, కర్ణాటకల్లో రిజర్వేషన్లు 50% ఎట్లా దాటాయి, కర్ణాటకలో కాపులను బీసీల్లో ఎట్లా చేర్చారు తదితర కీలక అంశాల మీద రాజకీయ నాయకులు, నిపుణులు దృష్టి పెట్టారు. కర్ణాటకలో కాపులను బీసీల్లో చేర్చిన ఆ రాష్ట్ర బీసీ కులాల కమిషన్ మాజీ చైర్మన్ ద్వారకానాథ్ బెంగళూరు నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కాపుల రిజర్వేషన్లు, దాని చుట్టూ అల్లుకున్న చట్టపరమైన అంశాల మీద ఆయన అభిప్రాయాలు తెలుసుకుందాం ఇవాళ ఫోర్త్ ఎస్టేట్లో. ద్వారకానాథ్ గారు, మీరు ఏ హోదాల్లో పనిచేశారు? కర్ణాటక బీసీ కమిషన్కి ఎప్పటి నుంచి నేతృత్వం వహించారు? నేను లాస్ట్ 33 ఇయర్స్ నుంచి నేను హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి, అది అయిన తర్వాత 2007 నుంచి 2010 వరకు నేను బీసీ కమిషన్ చైర్మన్గా వర్క్ చేశానండి. ఇక్కడ మీరు ఈ వృత్తిలోకి ఎప్పుడు వచ్చారు? ఈ హోదాకి ఎట్లా చేరుకున్నారు? ఏ పొజిషన్స్లో ఉన్నారు? నేను 33 ఇయర్స్ నుంచి హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను అడ్వకేట్గా. తర్వాత నేను ఒక సోషల్ మూమెంట్లో వర్క్ చేశాను. నాకు 2 సార్లు హైకోర్టు జడ్జి కావాలని అవకాశం వచ్చినప్పుడు కూడాను నాకు ఇష్టం లేకుండా నేను పోలేదు. అది అయిన తర్వాత నేను ఇప్పుడప్పుడే సోషల్ మూమెంట్స్లో వర్క్ చేస్తూనే నేను హైకోర్టు జడ్జి హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. అది చేసిన తర్వాత 2007లో కుమారస్వామి వాళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నన్ను పిలిచి బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ చైర్మన్ కావాలి అని చెప్పినప్పుడు నేను ఒప్పుకున్నాను. నేను నా టర్మ్ పూర్తిగా నేను పనిచేస్తానండి. అక్కడ 2007 నుంచి 2010 వరకు మీరు కమిషన్ చైర్మన్గా పనిచేసినారు. ఈ కాలంలో మీరు ఏ కులాల్ని బీసీలో చేర్చినారు? నాకు ఆపర్చునిటీ దొరికింది ఏమంటే, మొదలుది ఏమంటే నేను హిజ్రాస్కి రిజర్వేషన్ వేయాలని రికమెండ్ చేశానండి. రెండోది దీంట్లో ఉండే అట్లా దేవదాసులు అనక షెడ్యూల్ వీళ్ళు సెక్స్ వర్కర్సు అనక వేశ్యలు, వీళ్ళకందరికీ HIV పీడితులు, వీళ్ళ బిడ్లకి రిజర్వేషన్ ఇవ్వాలని కూడా రికమెండేషన్ పెట్టాను. దాంతో తర్వాత నొమాడిక్ ట్రైబ్స్ ఎవరికి కనపడకుండా అట్లా స్మాలెస్ట్ కమ్యూనిటీస్ లైక్ కర్కర్ముండి, దుర్గాముర్గి, కంజర్బాట్ అనేక కులాలకి సుమారు మోర్ దెన్ 50 కులాలకి నేను రిజర్వేషన్ ఇవ్వాలని రికమెండేషన్ చేశానండి. ద్వారకానాథ్ గారు, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న వివాదం గురించి మీరు వినే ఉంటారు. కాపు కులాన్ని వెనుకబడ్డ తరగతుల్లో చేర్చాలే రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ ఉద్యమం ప్రారంభమైంది. 3-4 రోజుల క్రితం తుని పట్టణంలో జరిగిన ఉద్యమం హింసాత్మకంగా మారడం, ఇటువంటి వార్తలన్నీ మీరు వినుంటారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చింది కాపులను బీసీలో చేరుస్తామని. కర్ణాటకలో మీరు బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. ఆ రోజుల్లో ఏం చేశారు? ఏ కులాల్ని మీరు బీసీ కమిషన్లో చేర్చారు? ఇట్లాంటి వివరాలు చెప్పగలరా? నేను 2007 నుంచి 2010 వరకు నేను బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నాను అక్కడ. ఓకే. నేను చైర్మన్గా వచ్చే తాళ్ళకి ఇప్పుడప్పుడే అక్కడ కర్ణాటకలో మంచి కమిషన్స్ వచ్చావండి. ఇప్పుడప్పుడే మీరు వినింటారు, హావనూరు కమిషన్, జస్టిస్ కుద్దూరు కమిషన్, జస్టిస్ చిన్నప్పరెడ్డి కమిషన్. మీ ఆంధ్రప్రదేశ్ చిన్నప్పరెడ్డి మా కర్ణాటకలో కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశాడండి. మనకు వెంకటస్వామి కమిషన్, ఇవన్నీ వచ్చాయండి. వీటిలన్నింటిలో కూడాను చాలా మంచి రికమెండేషన్స్ జరిగాయి. ఇది అయిన తర్వాత నేను ఈ స్మాలెస్ట్ కమ్యూనిటీస్ లైక్ నొమాడిక్ ట్రైబ్స్ అలాంటి కమ్యూనిటీలని నేను దీంట్లో చేర్చానండి, బీసీ కమిషన్లో చేర్చాను. తర్వాత ఇక్కడ కాపు కులములు కూడాను చాలా ప్రాబ్లం ఉండేదండి మొదలు. అది 1984 నుంచి 1994 వరకు కూడాను బీసీలో ఉండేది. కాపు ఇక్కడ బలిజా అని పిలుస్తాము, బలిజా, తెలుగు, ఒంటరి అని పిలుస్తాము కాపుల్ని. వీళ్ళందరూ కూడాను మొదలు 84 నుంచి 94 వరకు కూడాను వాళ్ళు బీసీ కమిషన్లో ఉండ్రి. 94లో వితౌట్ గివింగ్ ఎనీ ఇంటిమేషన్ వాళ్ళు ఆ నోటిఫికేషన్ చేసిందే ఈ కులాన్ని మాత్రం అవతల పెట్టరి. అది అవతల పెట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడాను వాళ్ళు ఫైట్ చేస్తూనే వచ్చి అది వచ్చిన తర్వాత 2007లో నేను కమిషన్ చైర్మన్ గా ఉన్నాను కదండి. ఆ సందర్భంలో చెప్పండి కర్ణాటకలో కూడా ఇప్పుడు కాపుల్ని బయట పెట్టారా బీసీల నుంచి?
లేదు బీసీలో నేనే చేర్చాను, అది నేనే చేర్చాను. ఓకే, చెప్పండి. నేనే చేర్చాను ఎందుకంటే వాళ్ళు 84 నుంచి 94 వరకు ఉండ్రి, 94 తర్వాత ఏమి రీజన్ వేయకుండానే వాళ్ళు తీసేసిండ్రి. అది అయిన తర్వాత నేను చైర్మన్గా వచ్చిన తర్వాత నేనేం చెప్పాను, గవర్నమెంట్ తీయడానికి ఏమి రీజన్ ఇవ్వలేదు, అందుకోసం గవర్నమెంట్ వేయడానికి కూడా ఏమి రీజన్ ఇయ్యే అక్కర్లేదు, అందుకోసము ఇట్ ఈస్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ కెన్ టేక్ ద డిసిషన్ అనేసి ఒక ఆర్డర్ ఇచ్చాను. ఆ ఆర్డర్ పైన ఇప్పుడు ఇంక్లూడ్ చేశారండి. ఓకే, ద్వారకానాథ్ గారు, మాకు 15% రిజర్వేషన్ ఉంది ఇక్కడ. మీరు 2007 నుంచి 2010 వరకు కమిషన్ చైర్మన్ గా ఉన్న కాలంలో 10 వరకు కమిషన్ చైర్మన్ గా ఉన్న కాలంలో వీరిని కాపులను మళ్ళీ బీసీలో చేర్చారు. మీరు చేర్చినప్పుడు చెప్తున్నారు మీరు 15% ఇప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఉంది అని. మరి మిగతా అప్పటికే బీసీల్లో ఉన్న మిగతా కులాల వారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా వ్యతిరేకించారా దీన్ని? లేదండి, దానికి కారణాలే లేదు. ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్ ఇచ్చేదంటే ఎవరిది తీసి ఇంకెవరికి ఇయ్యరండి. చాలా మంది కన్ఫ్యూజ్ చేసుకోవడం ఏమి అంటే ఎవరికో ఇచ్చేస్తాము అంటే ఇంకెవరిదో తీసి ఇంకెక్కడో ఇచ్చేస్తారు అనేసిందే. ఇప్పుడు కేటగిరీ 2A మేము ఉన్నామండి. 2Aలో కాపుకులం ఉందండి. 2Aలో కాపుకులం ఉంది అంటే అక్కడ 102 కమ్యూనిటీస్ ఉండవి. 102 కమ్యూనిటీస్ ఆర్ దేర్. దే ఆర్ ఆల్ షేరింగ్. వాళ్ళకి ఎవరికి పర్సంటేజ్ వచ్చిందో వాళ్ళు తీసుకుంటారు అంతే. అక్కడ ఎవరిది తీసి ఇంకెవరిది ఇచ్చే ఆవశ్యకత లేదు. అక్కడ ఆ ప్రశ్నే రాదండి అక్కడ. అందుకోసం ఎవరు కూడా వ్యతిరేకించలేదు. ద్వారకానాథ్ గారు, మీరు కమిషన్ చైర్మన్ గా ఉండగా ఈ కాపులను బీసీలో చేర్చడం కోసం ప్రారంభించిన ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ఎట్లా జరిగింది? ముందుగా పొలిటికల్ ప్రాసెస్ జరిగిందా, లేక కమిషన్ ప్రాసెస్ జరిపి ఆ ప్రాసెస్ తర్వాత రికమెండ్ చేస్తే గవర్నమెంట్ ఇచ్చేసిందా? అవును, ఇది ప్రాసెస్ ఎలా జరిగింది అంటే కమిషన్కి రిప్రజెంటేషన్స్ ఇస్తారు కమ్యూనిటీస్ నుంచి. కమ్యూనిటీస్ నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కమిషన్ దాన్ని వాళ్ళు స్పాట్ ఇన్స్పెక్షన్స్ చేస్తుంది, వాళ్ళకి పబ్లిక్ హియరింగ్ చేస్తుంది. పబ్లిక్ హియరింగ్ చేసి స్పాట్ ఇన్స్పెక్షన్స్ చేసిన తర్వాత ఇఫ్ దట్ కమ్యూనిటీ ఈజ్ ఫిట్ ఫార్ జాయినింగ్ ఇన్ ది బీసీ కమిషన్ వీ విల్ రికమెండ్ ఇట్. అది రికమెండ్ చేస్తాము. రికమెండ్ చేసిన తర్వాత అప్పుడు ಯಾವ గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ దాన్ని దీంట్లో పెట్టుకొని క్యాబినెట్లో పెట్టుకొని దాన్ని పాస్ చేసుకుంటుంది. తర్వాత జీవో వస్తుందండి. దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఓకే, ఎంత కాలం పట్టింది ద్వారకానాథ్ గారు ఈ మొత్తం ప్రొసీజర్ మీరు పూర్తి చేయడానికి, ఆ కాపుల్ని బీసీలు చేర్చడానికి కర్ణాటకలో? హార్డ్లీ 6 months. 6 మాసాల్లో పూర్తి చేయవచ్చు అంటారు. దట్స్ ఆల్. మీరు అంటే అవునవును, 6 మాసాలు కూడా కావాల్సి నెసిటీ లేదు. మీరు నిజంగా పనిచేసిన, ఎందుకంటే ఇప్పుడు మనము డిపెండ్ అయ్యేది ఏం తెలుస్తున్నా, మనము 1931 సెన్సస్ పైన మనం డిపెండ్ కావాలి. 1931 తర్వాత సెన్సస్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అయ్యిండలేదు. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ప్రతి 10 ఏండ్లకి కూడాను సెన్సస్ చేయాలని చెప్తుంది. ఇప్పుడు యావ్యావ లిస్టులు ఉన్నావో ఆ లిస్టులు అన్నీ కూడాను బేసిక్గా అంది 1931 సెన్సస్ మీదే ఆ లిస్టులన్నీ ఉండేది. ఇప్పుడు యావ పట్టీలు ఉన్నాయి కదండి. ఇప్పుడు యావ కులాలు ఉన్నాయి, ఎస్సీలో యావదున్నాయి, ఎస్టీలో యావదున్నాయి, బీసీలో యావదున్నాయి. వీటిలన్నింటినీ కూడాను వాళ్ళు పట్టి చేసిండేది ఎలా చేశారంటే, లిస్ట్ ఎలా చేశారంటే దే ఆర్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ ది 1931 సెన్సస్. 1931 సెన్సస్నే పెట్టుకోవాలి. ఈ రోజు కూడా మనం పని చేయాలి. మనం ఇప్పుడు కొత్తగా సెన్సస్ చేయడానికి అయ్యేదు. మనం ఏం చేయాలి, వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ చూసి మనం ఆర్డర్ చేయాలి. అంతే, వెరీ సింపుల్. యూ హ్యావ్ టు గో ఫర్ ది పబ్లిక్ హియరింగ్ అండ్ యూ హ్యావ్ టు విజిట్ ది ప్లేసెస్ వేర్ దే వర్ లివింగ్. వాళ్ళ కండిషన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో అని చూడాలి. అంతే. ఎగ్జాక్ట్లీ. 4th estate లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది స్పెషల్ 4th estate. కాపు కులాన్ని మీరు బీసీలో చేర్చాలని ప్రభుత్వానికి రికమెండ్ చేసేప్పుడు ఏ అంశాలని పరిగణలోకి తీసుకున్నారు? వారి ఆర్థిక పరిస్థితి, వారి సామాజిక పరిస్థితి, ఎట్లాంటి అంశాలని పరిగణలోకి తీసుకున్నారు? మీరు ఏ సర్వేలు చేయించారు? ఇది మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే బీసీలోనో ఎస్సీలోనో చేరాల్సింటే వాళ్ళు ఎకనామిక్ కండిషన్స్ చూడాలి అనుకుంటారు. అది తప్పండి. ఆర్టికల్ 15(4) అండ్ 16(4) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 15(4)లో ఎడ్యుకేషనలీ బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఆర్టికల్ 16(4)లో సోషల్ బ్యాక్గ్రౌండ్ చూడాలి.
ఇవి రెండుటిని చూసి యువతల దీనిపైన సపోర్టివ్ ఎవిడెన్స్గా అది ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ చూడాల్సి వస్తుంది. ఇవి రెండే ముఖ్యము. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్తో పాటు ఎవరికి కూడా రిజర్వేషన్స్ ఇరు. రిజర్వేషన్ ఇచ్చేది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అండ్ సోషల్ బ్యాక్గ్రౌండ్ పైన. అందువల్ల వీళ్ళు సోషల్ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ని రెండింటినీ తీసుకునేది చాలా సులభం అండి. ఎందుకంటే ఇప్పుడు మనము వాళ్ళ ఏరియాస్కి పోయింది అంటే వాళ్ళు ఎలా బతుకుతున్నారో అని తెలుస్తుంది. వాళ్ళ స్టాటిస్టిక్స్ తీసుకుంది అంటే ఇప్పుడు ఎంత శాఖ ఉంది అక్కడ కాపులు 29-30 ఉండారు. 29-30 ఉండారంటే వాట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్, వాట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఇన్ లోయర్ ఎడ్యుకేషన్, వాట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఇన్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, వాట్ ఈస్ ద రిప్రజెంటేషన్, పొలిటికల్ రిప్రజెంటేషన్, అనక హైకోర్టు జడ్జెస్ ఎంతమంది ఉండారు, సుప్రీంకోర్టు జడ్జెస్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తామండి. వీటిలన్నింటినీ చూసి మనము వాళ్ళది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూస్తాము. సెకండ్, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళు ఏం పనులు చేస్తారు, వాళ్ళు నిజంగా డిగ్నిఫైడ్ వర్క్ చేస్తూ ఉండరా. ఇది ఎందుకు చెప్తా ఉండని ఈ మాట అంటే 1901 సెన్సస్లో 300 కాపుల్ని వాళ్ళ కులవృత్తి భిక్షాటన అని ఉందండి. 1933లో ఒక జీవో వస్తుందండి ఆంధ్రప్రదేశ్లో, అది సెంట్ జాన్స్ జీవో అని దాన్ని పిలుస్తారు. ఆ జీవోలో కాపుల ఓర్ని ఎస్సీలో పెట్టారండి. అది అయిన తర్వాత అన్ని నోటిఫికేషన్లో కూడాను బీసీలోనే వచ్చారు. ఎందుకు తీసేశారు దీన్ని, ఎందుకు తీశారు? ఇట్ ఇస్ ఎ పొలిటికల్ ఇష్యూ కదా. అందుకోసం నేనేం చెప్తున్నానంటే అవుట్లన్నీ ఈ బ్యాక్గ్రౌండ్ అంతా తీసుకొని మనము ఇప్పుడు రికమెండ్ చేసేది చాలా సులభం. మనకి అంత కష్టమేం కాదు. ఎందుకంటే మనము వీ కెనాట్ గో ఫర్ ది ఈచ్ అండ్ ఇండివిజువల్స్ బ్యాక్గ్రౌండ్. అది చేసుకునే నెసిటీను లేదు. అది 1931 నుంచి ఇది సెన్సస్ కాలేదు కాబట్టి ఆ ప్రశ్నలకి ఇప్పుడు ఉత్తరం ఇచ్చే అట్లా నెసిటీ లేదు. ద్వారకానాథ్ గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయినా కర్ణాటకలో అయినా కొంతకాలం కాపులను బీసీ రిజర్వేషన్స్ ఉంటే కూడా ఆ తర్వాత తీసేశారు. ఇది ఏ కారణాల చేత అంటారు? పొలిటికల్ రీజన్స్ అంటారా? కానీ డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళు తీయాల్సింటే వాళ్ళు నోటిఫికేషన్లో వాళ్ళు రీజన్స్ ఇవ్వాలి. రీజన్స్ కూడా ఇవ్వకుండా తీశారంటే వీళ్ళు పొలిటికల్లీ స్ట్రాంగ్ లేదు అని అర్థమవుతుంది. అంటే పొలిటికల్లీ వీక్గా ఉండే వాళ్ళపైన వాళ్ళు మెజారిటీ ఉండొచ్చును, అయితే పొలిటికల్లీ దేవర్ నాట్ స్ట్రాంగ్. అందుకోసమే వాళ్ళు తీసేస్తారు, కానీ ఇంకేం వేరే రీజన్స్ నాకు కనిపిస్తూ ఉండలేదు అనిపిస్తుంది. కానీ ద్వారకానాథ్, లేకపోతే వాళ్ళు రీజన్స్ ఇయ్యాల్సిండ్రి. ద్వారకానాథ్ గారు, కర్ణాటకలో అప్పటికే రిజర్వేషన్లు 50% మించిపోయినాయి కదా, మీరు ఆ సమస్యను ఎట్లా, హౌ కుడ్ యూ ఓవర్కమ్ దట్ ప్రాబ్లం? సార్ ఇక్కడ ఏమైంది, ఇప్పుడు దేవరాజర్స్ వచ్చిన తర్వాత మాకు రిజర్వేషన్స్ ఫస్ట్ దొరికింది సార్. ఓకే, యు నో ద హిస్టరీ. అంబేద్కర్ గారు ఇది తెచ్చిన తర్వాత ఏమైందంటే కర్ణాటకలో అంబేద్కర్ కన్నా ముందే ఇక్కడ నాల్వడి కృష్ణరాజు వడియార్ వాళ్ళు ఫస్ట్ కమిషన్ పెట్టారు సార్. ఇక్కడ ఆ కమిషన్ని మేము జస్టిస్ మిల్లర్ కమిషన్ అని పిలుస్తాము. మిల్లర్ కమిషన్లోనే బ్రాహ్మిన్స్కి నాన్ బ్రాహ్మిన్స్కి డిఫరెన్స్ వచ్చి 75% నాన్ బ్రాహ్మిన్స్కి రిజర్వేషన్స్ ఇచ్చారు సార్. 25% బ్రాహ్మిన్స్కి ఇచ్చారు, అందరికీ జనరల్కి ఇచ్చారు. అది అయిన తర్వాత కంటిన్యూస్గా ఇక్కడ కమిషన్లు వచ్చాయి. హావునూరు కమిషన్ను, జస్టిస్ చిన్నపిరెడ్డి కమిషన్, ఈ కమిషన్లు అన్నీ వచ్చాయి. వచ్చిన తర్వాత వీటిలన్నిటినీ చేరించి, ఇంక్లూడింగ్ కాపోస్ చేరించి, అకార్డింగ్ టు ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఆధారం పైన 50%కి దాన్ని రెస్ట్రైన్ చేశారు. 15%లోనే ఇది మేమందరూ కూడా అకామిడేట్ అయినాము. అయితే ఇంకొక ప్రాబ్లం ఏముంది అంటే మనం యోచన చేయాల్సింది, మన పక్కన ఉన్న తమిళనాడులో 69% రిజర్వేషన్. 69% రిజర్వేషన్ ఆడ ఎలా వస్తుంది అంటే వాళ్ళు దాన్ని 9th షెడ్యూల్కి వేసుకున్నారు. 9th షెడ్యూల్కి వేసుకుంది అంటే దాన్ని ఛాలెంజ్ చేయడానికి ಯಾವುದೇ కోర్టుకి ఇమ్యూనిటీ ఉండదు. కర్ణాటకలో అవసరం రాలేదండి, చేసుకుంది అంటే చేసుకోవచ్చు దాన్ని. కర్ణాటకలో అవసరం రాలేదండి, అలా అవసరం రాలేదు. ఇక్కడ ఆ ప్రాబ్లమే రాలేదు. ఎందుకంటే ఇక్కడ 50 కమ్యూనిటీస్ ఉండవు మొదలు లిస్ట్లో. ఆ కమ్యూనిటీసే మళ్ళీ కంటిన్యూ అయినవే కానీ కొత్తగా ఏమీ చేర్చలేదు మేము. ఎందుకంటే మొదలే బీసీల్లో ఉండ్రి కాపులు బలిజలు, అందుకోసం మళ్ళీ వాళ్ళని వాపస్ తీసుకోండి. అంతే ఇక్కడ కూడాను అంతే, మొదలే వాళ్ళు బీసీల్లో ఉండ్రి, అందుకోసం వాళ్ళు వాపస్ తీసుకున్న దాని నుంచి ಯಾವ ప్రాబ్లమ్ కాదు. అది ద్వారకానాథ్ గారు ఏమైనా కావాలంటే ఆంధ్రప్రదేశ్లో దే కెన్ ఇన్వోక్ ది ఆర్టికల్ 9. ఓకే, ద్వారకానాథ్ ఇన్వోక్ చేసుకోవచ్చు. ద్వారకానాథ్ గారు, మీరు 6 మాసాల్లోనే ఈ కాపులను బీసీలో చేర్చాలనే ఒక నిర్ణయం ఇచ్చినారు ప్రభుత్వానికి. మీరు చైర్మన్గా పనిచేసిన కాలంలో ఈ 6 మాసాల్లో ఇవి ఇవ్వడానికి దోహదం చేసే విధంగా
మీకంటే కమిషన్లో మెంబర్స్ ఎంతమంది ఉండేవారు, స్టాఫ్ ఎట్లా ఉండేది, గవర్నమెంట్ వైపు నుంచి మీకు ఎటువంటి సహకారం ఉండింది? యాక్చువల్లీ నేను కమిషన్ చైర్మన్ అయిన తర్వాత 6 monthsలో నన్ను కమిషన్ చైర్మన్ చేసిన గవర్నమెంట్ వెళ్ళిపోయింది. అప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. బీజేపీ గవర్నమెంట్ నాకి పని చేయడానికి వదలలేదు. ఐ హ్యాడ్ ఎవ్రీ డే ఐ హ్యాడ్ కన్ఫ్రాంటేషన్ విత్ ద గవర్నమెంట్. ఎప్పుడు కన్ఫ్రాంటేషన్ ఉండేది. అయినా కూడాను నేను 3 years నేను నా టర్మ్ని పూర్తి చేశాను. పూర్తి చేసి నేను ఇచ్చిండే రికమెండేషన్స్ ఉంది కదండి, అది ఇండియాలోనే ఫస్ట్ టైం అలాంటి రికమెండేషన్స్ని యావ కమిషన్ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎందుకంటే నేను సెక్షువల్ మైనారిటీస్కి రిజర్వేషన్ ఇచ్చాను. ఇప్పుడు దేవదాసులు, ఎయిడ్స్ పీడితులు, అనక వేశ్యలు, వీళ్ళ బిడ్డలు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి నేను రికమెండేషన్ చేశాను. అందుకోసము నాకు కన్ఫ్రంటేషన్ నడుస్తూనే ఉంది. నేను కాపులకు రిజర్వేషన్ ఇవ్వడానికి నేను వర్క్ చేసిన టైమింగ్స్ ఇట్ ఈస్ మోర్ దెన్ నాట్ ఈవెన్ 1 month. 6 months టైం తీసుకునే కానీ నేను వర్క్ చేసింది ఓన్లీ 1 month. ఎందుకంటే ఇక్కడ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. నేను పబ్లిక్ హియరింగ్లో నాకు అంతా అర్థమైంది. ఆ తర్వాత వాళ్ళ ఏరియాస్ చూశాను. మళ్ళీ ఈ నోటిఫికేషన్స్ వెనుక ఉండిన నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా నేను కన్సిడర్ చేశాను. చేసేసి దాని ఆధారం పైన నేను ఆర్డర్ చేశాను అంతే. నాథ్ గారు, ఇప్పుడు ఈ రిజర్వేషన్లకు సంబంధించి జీవోలు జారీ చేసినంత మాత్రాన్ని సరిపోదు, అవి నిలబడవు, కోర్టు స్క్రూటినీలకు ఎవరైనా న్యాయస్థానానికి పోతే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఏం చేయాల్సి ఉంటుంది? కాదు, ఇప్పుడు ఏం చేయాలంటే మొదలు కమిషన్ని పెట్టాలి. కమిషన్లో కమిట్మెంట్ ఉండే అట్లా ఒక చైర్మన్ అని పెట్టాలి, మెంబర్స్ని పెట్టాలండి. అప్పుడు ఏమైతుంది అంటే ఇది వర్క్ అవుతుంది. లేకపోతే మీరు 10 years కమిషన్ పెడితే కూడా ఏమి వర్క్ కాదు. ఒకటోది. రెండోది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము మనము యావ జీవోలు చేస్తే కూడాను నిలవదండి. ఏమే జీవోలు చేస్తే కూడాను అకార్డింగ్లీ ది కమిషన్ రికమెండేషన్ చేస్తే మాత్రమే జీవోలు చేయొచ్చునే కానీ లేకపోతే యావ కోర్టులను ఆ జీవోలు నిలవదు. అవన్నీ కూడా స్ట్రక్ డౌన్ అవుతుంది. అందుకోసము కమిషన్లో కమిట్మెంట్ ఉండే వాళ్ళని చేసి వాళ్ళు కమిషన్ రిపోర్ట్ తీసుకొని అది అయిన తర్వాత జీవో పెట్టింది అంటే అది సేఫ్టీనండి. ఇట్ కెనాట్ బి ఛాలెంజ్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఛాలెంజ్ వాళ్ళు సక్సెస్ కారండి. ఇప్పుడు కమిషన్ సిఫార్సుల మీద ఆధారపడే ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది అంటారు. అవును. ఎందుకంటే అది సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఉందండి, ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి పర్మనెంట్ కమిషన్ అని పెట్టింది. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పరిస్థితి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండుంటారండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏదైతే వివాదం చెలరేగిందో, కాపులు ఉద్యమం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వైపు కమిషన్ వేసింది. ఈ కమిషన్కి ఇంకా ఇప్పటి వరకు సిబ్బందిని కానీ సభ్యులు కానీ ఎవరిని వేయలేదు ఇంకా. అది నాకు ఏమనిపిస్తుంది, నేను ఆంధ్రప్రదేశ్ది లాస్ట్ 2 years నుంచి నేను స్టడీ చేస్తున్నానండి. అంటే అది నా ఇంట్రెస్ట్. ఈవెన్ గుజ్జార్స్ది కూడా స్టడీ చేశాను, పటేల్ది కూడా స్టడీ చేశాను, అలాగే కాపులది కూడా స్టడీ చేశాను. కాపులది స్టడీ చేసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే వీళ్ళకి త్రూ అవుట్ దేవర్ టెల్లింగ్ లైస్. వీళ్ళకి అబద్ధాలు చెప్తూనే పోతున్నారు అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలో చెప్తారు చంద్రబాబు నాయుడు గారు 50 మేము డెఫినెట్గా కాపులకు రిజర్వేషన్ ఇస్తామని. రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పిన తర్వాత వాళ్ళకి కాపులంతా ఓట్లు వేశారు, వాళ్ళు గెలిచారు కూడాను. ఇప్పుడు అప్పుడే 1.5 year అయింది, ఇప్పటి వరకు కూడాను కమిషన్ పెట్టలేదు అంటే వాట్ విల్ బి దర్ ఇంటెన్షన్? ఇది ఎవరికన్నా అర్థం కాదా? ఇది ఎవరికి అర్థమవుతుంది ఇది వాళ్ళ ఇంటెన్షన్ ఏముంది అనేసింది. అందుకోసము వాళ్ళు సిన్సియర్గా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేసే తర్వాత చేయాలి. ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమిషన్ని వాళ్ళు కాన్స్టిట్యూట్ చేయాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత దానికి చాలా ప్రాపర్గా ఉండే అఫీషియల్స్ని ఇవ్వాలి. ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళకి సపోర్టుగా నిలుచుకోవాలి. అప్పుడు అంతే ఇది వర్క్ చేసాక అవుతుంది. లేకపోతే ఉత్తు కమిషన్ పెట్టి ఇడిసేస్తే కూడా అది కాదండి. ఇది నిజంగా మొదలు విల్ కావాలి, అది చేసే మనిషికి ఆ కమిట్మెంట్ కావాలి. ఇప్పుడు లేకపోతే కాదు. అది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా నిర్ణయించాల్సి ఉంటుంది కదా. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మనం ఇది గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని వీళ్ళు ఫాలో చేయాలి కదండి. అది ఇంపార్టెంట్ కదా. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏమి ఇస్తారో ఈరోజు నేను కమిషన్ పెట్టాను అంతే. కమిషన్ పెట్టిన తర్వాత దానికి స్టాఫ్ ఇస్తాను, దానికి అది ఇస్తాను, ఇది ఇస్తాను అని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ రాదు కదండి. ఓకే, ఓన్లీ దే విల్ కమ్. ఈ రోజు పెట్టినాను,
కాపులకు రిజర్వేషన్ ఇయ్యొచ్చా వద్దా, ఎందుకంటే ఇయ్యొచ్చు అని కూడా చెప్పడానికి అయ్యలే, అది ఒక గవర్నమెంట్ చెప్పడానికి అయ్యలే, ఇయ్యొచ్చా వద్దా అని కమిషన్ అడగాలి అంతే. కమిషన్ హ్యాస్ టు గివ్ ద ఆన్సర్. ద్వారకానాథ్ గారు, ద్వారకానాథ్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎట్లయితే కాపులు రిజర్వేషన్లు అడుగుతూ ఉన్నారో, ఈ కాపులు రిజర్వేషన్లు అడగడం వల్ల బీసీలు దీన్ని వ్యతిరేకిస్తారు, బీసీలు మళ్ళీ బయటకు వచ్చి ఉద్యమం చేస్తారని ముఖ్యమంత్రి గారు అన్న వెంటనే బీసీలు బయటకు వచ్చి ఇప్పుడు వ్యతిరేకిస్తూ ఉన్నారు కాపులు చేర్చకూడదని. ఇట్లాంటి సమస్య మనం గుజరాత్లో పటేళ్లు, లేకపోతే అక్కడ గుజ్జర్లు, ఇంకో చోట జాట్లు, వీళ్ళంతా కూడా అడుగుతున్నారు రిజర్వేషన్లు కదా. ఎట్లా దీని పరిష్కారం ఏమిటంటారు? చూడండి, ఇప్పుడు నాకు అనిపించింది ఏమంటే బీసీలు ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకిస్తారు నాకంతూ అనిపించలేదు, ఎందుకంటే నేను స్టడీ చేస్తూనే ఉన్నాను. ఎవరో ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యే ఒకరు, ఆయన పేరు కృష్ణయ్య, తెలుగుదేశం ఎమ్మెల్యే మాత్రం వ్యతిరేకించి నేను టీవీలో చూశాను. అయితే ఒక్కసారి ఆయన పొలిటికల్ గార్బ్ వేసుకున్న తర్వాత హీ డోంట్ హ్యావ్ ఎనీ లోకో స్టాండీస్ టు అపోజ్ అబౌట్ దిస్. ఇది అపోజ్ చేసింది వాళ్ళు గవర్నమెంట్ పరంగా చెప్తున్నారు అంటే, ఆయన నిజంగా అపోజ్ చేసేట్లు ఉండేనంటే వీణ మేనిఫెస్టోలో పెట్టబడి అపోజ్ చేయాల్సి యాజ్ ఎ తెలుగుదేశం ఎమ్మెల్యే. వై హాజ్ నాట్ అపోజ్డ్ దెన్, వై ఈజ్ అపోజింగ్ నౌ? డోంట్ యు థింక్ ఇట్స్ ఎ పాలిటిక్స్, ఇట్స్ ఎ పిటి పాలిటిక్స్ సార్? నాకు ఇది అనిపిస్తుంది. వేరే ఎవరు కూడాను బీసీలో అక్కడ అపోజ్ చేసిందని నేను చూడలేదండి, ఎందుకంటే నేను రెగ్యులర్ గా పేపర్స్ చదువుతున్నాను, మీ ఛానల్స్ చూస్తున్నాను. అపోజ్ చేయలేదు. ఈజ్ ద ఓన్లీ పర్సన్. He is the representative of Telugudesam. We may not seriously take him. వాళ్ళని బీసీలో కలపొద్దు కలపకూడదు అని చెప్పేది ಯಾವುದೇ ఆర్గనైజేషన్ కాదండి. ఓకే, మనము వాళ్ళ సోషల్ స్టేటస్, వాళ్ళ ఎడ్యుకేషనల్ స్టేటస్, వాళ్ళ ఎకనామిక్ స్టేటస్, వాళ్ళ పొలిటికల్ స్టేటస్ చూసి మనం చెప్పలనే కానీ ఇది ఇట్స్ ఎ లా ఎవరిని అడిగి మనం చేయడానికి అయ్యదు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఎట్లా ఫ్రేమ్ అయింది, ఎందుకు ఫ్రేమ్ అయింది, అప్పుడు కూడా ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి, ఎన్నో క్వశ్చన్స్ని మనం అడ్రస్ చేశాము. మోర్ దెన్ 3.5 years పార్లమెంట్లో పార్లమెంటరీ డిబేట్ నడిచింది. ఇదంతా అయ్యింది అంటే ఇవన్నీ అయితా కూడాను వీటికన్నా కరెక్ట్గా వీటిని అడ్రస్ చేయాలి అంతే. ఎందుకంటే కాపులకి ఇప్పుడు అప్పుడే మీరు ఒక ప్రశ్న అడిగారు మమ్మల్ని, యు ఆర్ కంపేరింగ్ దిస్ విత్ ది ఈవెన్ పటేల్స్ రిజర్వేషన్ అండ్ జాట్స్ రిజర్వేషన్ అండ్ గుజార్స్ రిజర్వేషన్స్. పటేల్స్ రిజర్వేషన్స్ వాళ్ళు ఎకనామికలీ, సోషియలీ, ఎడ్యుకేషనలీ ఫార్వర్డ్ కమ్యూనిటీ, ఇంక్లూడింగ్ ద జాట్స్, దే వర్ ద ల్యాండ్లార్డ్ కమ్యూనిటీస్. వీటిని మనము ల్యాండ్లెస్ కమ్యూనిటీస్ అండ్ ఎడ్యుకేషనలీ అండ్ ఈవెన్ సోషియలీ బ్యాక్వర్డ్ అయిన కాపుల్ని దీంతో పాటు కంపేర్ చేసేది తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే నేను అప్పుడే చెప్పాను, ఇప్పుడప్పుడే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్తుంది అంటే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో త్రూఅవుట్ వాళ్ళు చెప్తూ వచ్చినారు, దేవర్ ఆన్ పార్ విత్ ఎస్సీ ఎస్టీస్ అండ్ అవర్ బీసీస్. ఇప్పుడు వాళ్ళకి అన్టచబిలిటీ లేదు కాబట్టి ఎస్సీలో కలపడానికి సాధ్యమయ్యదు, అందుకోసం వాళ్ళు బీసీలనే కలపాల్సి వస్తుంది. సార్ ద్వారకానాథ్ గారు, ఇప్పుడు ఈ సమస్య ఉన్నది కదా, 50% మించకూడదు రిజర్వేషన్లు అనే సమస్య ఉన్నది, సుప్రీంకోర్టు నిర్ణయాలు ఉన్నవి, దీన్ని ఎట్లా అధిగమిస్తారు? 9th షెడ్యూల్కి వేసుకోవాలి దీన్ని. ఇప్పుడప్పుడే తమిళనాడులో చేశారు, ఎందుకంటే అక్కడ 69% రిజర్వేషన్ ఉంది. అక్కడ దాన్ని చేశారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి మెజారిటీ ఉంది, హీ కెన్ టేక్ ద క్యాబినెట్ డిసిషన్ అండ్ హీ కెన్ టేక్ ఇట్ టు ద పార్లమెంట్. He can get the 9th schedule. He can pressurize on the central government. He can put the 9th schedule. అదేం కష్టం కాదండి. ఇప్పుడప్పుడే 9th షెడ్యూల్ని ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా 9th షెడ్యూల్లో వచ్చాయి, కర్ణాటకలోనూ వచ్చాయి, తమిళనాడులోనూ వచ్చాయి. ఆల్ ఓవర్ ద కంట్రీ 9th షెడ్యూల్కి చాలా ప్రాబ్లమ్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. అట్లా ఉండేటప్పుడు దీన్ని కూడా పెట్టుకోవచ్చు కదా. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్లో ఇదేం కొత్త కాదు కదా. ఇప్పుడప్పుడే వెనక్కి కూడాను 9th షెడ్యూల్కి చాలా ప్రాబ్లమ్స్ వేసుకున్నారు. మనం 9th షెడ్యూల్ చూస్తూ పోతే వీ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. 1969 నుంచినే 9th షెడ్యూల్కి చాలా ప్రాబ్లమ్స్ వేసుకున్నారు అక్కడ. ఎస్ సార్, 9th షెడ్యూల్ పెట్టడము అది బాగానే ఉంది, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, బయట మాట్లాడుతున్నది ఏమిటి అని అంటే, 9th షెడ్యూల్లో పెట్టినట్టయితే ఇతర రాష్ట్రాలు ఇంతకుముందు మాట్లాడుకున్న పటేళ్లు, గుజ్జర్లు, జాట్లు వాళ్ళంతా వస్తారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ తలనొప్పిని తన మీద వేసుకోదు, పార్లమెంట్లో ఇచ్చేయరు అని అంటారు. దిస్ ఈస్ నాట్ ద లెజిటిమేట్ క్లైమ్ ఆఫ్ ది జాట్స్ ఆర్ పటేల్స్. ఓకే, లెజిటిమేట్ క్లైమ్ కాదండి ఇది, కాపులది, బలిజిల్ది. ఇట్స్ ఎ లెజిటిమేట్ క్లైమ్ అండ్ లీగల్ క్లైమ్ అండ్ మారల్ క్లైమ్. వీ కెన్ సీ ద బ్యాక్గ్రౌండ్. వీ హ్యావ్ టు కంపేర్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆల్ దీస్ కమ్యూనిటీస్. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెప్పించుకునే దీన్ని చేయాల్సి వస్తుంది. ఎవరెవరో అడుగుతారో అని అందరినీ పెట్టేసరికి అయ్యేది కదా, అదంతా అయ్యేదు. అందుకోసము దీన్ని వీళ్ళు సైంటిఫిక్గా దీన్ని అనలైజ్ చేసి
వీళ్ళు కాపుల్ రిజర్వేషనే వేరు, పటేల్ రిజర్వేషనే వేరు అనేది వీళ్ళు డిసైడ్ చేయాల్సి వస్తుంది. Okay. దాని ఆధారపైన వీళ్ళు దీన్ని 9 షెడ్యూల్ వేసుకోవడానికి సాధ్యమవుతుంది. దీనికి ఎవరు అడ్డం వచ్చే సాధ్యం లేదు. అడ్డం రావడానికి వీలు లేదు, తప్పించుకోవడానికి కూడా వీలు లేదు అంటారు. అవును, లేదు. ఎందుకంటే వీ హ్యావ్ ఆల్ ద బ్యాక్గ్రౌండ్. ఓకే, ఒక్క బ్యాక్గ్రౌండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, ఈ రోజు మనకి ఇండియా దేశంలో రిజర్వేషన్లు ఉండేది అంబేద్కర్ వాళ్ళు 1935లో ఇచ్చిన తర్వాత కదేమండి. అయితే ఫస్ట్ టైము అన్ని కమ్యూనిటీస్కి రిజర్వేషన్ ఇవ్వాలా అని మొట్టమొదల వాయిస్ రైజ్ అయింది ఎవరి నుంచి అంటే, ఇట్ ఈస్ రైజ్డ్ బై మహాత్మా జ్యోతిబాపులే. మహాత్మా జ్యోతిబాపులే ఇస్ బిలాంగ్స్ టు కాపు కమ్యూనిటీ. వాళ్ళకి అక్కడి నుంచినే వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. అది అయిన తర్వాత యూ టేక్ ద ఎగ్జాంపుల్ పెరియార్ రామస్వామి నాయకర్. పెరియార్ రామస్వామి నాయకర్ వాజ్ ద కాంటెంపరీ ఆఫ్ అంబేద్కర్. వాళ్ళు కూడాను ఆ రోజు ఏం చెప్పాడు, ఆయన కూడాను రిజర్వేషన్స్ గురించి ఫైట్ చేస్తున్నాడు. వీళ్ళకి అందరికీ ఒక సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాపులకి. అందుకోసము దీన్ని ఎవరు కూడా వ్యతిరేకించడానికి కాదు అని నేను అనుకున్నానండి. ఆంధ్రప్రదేశ్లో ఈ కాపులను బీసీలో చేర్చేందుకు జరిగే ప్రక్రియ ఎట్లా ఉండాలి? సింపుల్గా 2-3 మాటలు చెప్పండి. నేను చెప్పేది, ఒక కమిట్మెంట్ ఉండేట్లా ఒక కమిషన్ చైర్మన్ని పెట్టండి. కమిషన్ని ఫుల్ టైమ్గా కాన్స్టిట్యూట్ చేయండి. కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత వాళ్ళకి టైం బౌండ్ ఇచ్చి రిపోర్ట్ తీసుకోండి. రిపోర్ట్ తీసుకొని దాన్ని మీరు క్యాబినెట్లో పెట్టి అదే ఇది 9 షెడ్యూల్ కావాలన్నా వద్దా అని డిసైడ్ చేసుకొని మీరు వాళ్ళని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చును. వెరీ సింపుల్. ఎందుకంటే వీళ్ళు వెనక్కి కూడాను వీళ్ళు బీసీలో ఉండరు కదా, అందుకోసం మనకు ప్రాబ్లం లేదు. కొత్తగా చేర్చేట్లుంటే ప్రాబ్లం. ఇప్పుడు పట్టేల్ది కొత్తగా చేర్చాలి. అయితే వీళ్ళు కాపులు మొదల నుంచి బీసీలోనే ఉన్నారు, దాని వెనుక ఎస్సీలో ఉన్నారు, దాని వెనుక దే హ్యావ్ ట్రీటెడ్ యాజ్ బెగ్గర్స్. ఇట్లంతా ఉండేటప్పుడు వీ హ్యావ్ గుడ్ బ్యాక్గ్రౌండ్. అందుకే ఇప్పుడు ఏముందో దాన్ని చేసుకొని వాళ్ళు ఆ ప్రొసీజర్స్ ప్రకారం చేసుకునింది అంటే ఇట్ కెన్ బి బ్రింగ్ ఇట్. అది ఇట్ ఇస్ ఎ లెజిటిమేట్ క్లైమ్ వాట్ దే వర్ డూయింగ్. సార్, ప్రస్తుతం కర్ణాటకలో ఎస్సీల రిజర్వేషన్లు పెంచి ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతున్నది సార్? కర్ణాటకలో ఎస్సీల్లో వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఇంటర్నల్ రిజర్వేషన్ అడుగుతున్నారు. అక్కడ రైట్ లెఫ్ట్ ఎస్సీల్లో 101 కమ్యూనిటీస్ ఉందండి ఎస్సీ లిస్ట్లో. ఇక్కడ దాంట్లో టచబుల్స్ ఉండారు, అన్టచబుల్స్ ఉండారు, నొమాడిక్ ట్రైబ్స్ ఉండారు, ట్రైబ్స్ ఉండారు, దాంట్లో లెఫ్ట్ ఉండారు, రైట్ ఉండారు. అందుకోసం వాళ్ళు ఏం అడుగుతున్నారంటే మాకి దీన్ని డివైడ్ చేసి వేరుగా రిజర్వేషన్స్ చేయండి అని అడుగుతున్నారు. అది నడుస్తూ ఉంది. జస్టిస్ సదాశివ కమిషన్ పెట్టారు, ఆయన రిపోర్ట్ కూడా ఇచ్చాడు. ఆ రిపోర్ట్ని ఇంకా వీళ్ళు ఎక్కడ ఓపెన్ చేయలేదు దాన్ని. ఇంకా అది ఓపెన్ చేసిన తర్వాత ఇట్ కెన్ బి సాల్వ్డ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ ద్వారకానాథ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సమయం వెచ్చించి మాతో ఇలా మాట్లాడినందుకు రిజర్వేషన్స్ మీద థ్యాంక్ యూ.